హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పానీపూరి ఎలా చేయాలో చూద్దాం. ఈ పానీపూరి కోసం ఒక 2 పొటాటోస్ బాయిల్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, ఇది నల్లుప్పు అంటారు, అది వేసి కొంచెం గరం మసాలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు. ఓకే, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఒక చిటికెడు, కొంచెమే క్వాంటిటీ కాబట్టి పొటాటోలోకి మ్యాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం వాటర్ కోసం పానీపూరిలో పానీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, పుదీనాకు, 2 పచ్చిమిర్చి, అరచెక్క నిమ్మకాయ, కొంచెం కల్లుప్పు, ఆమ్చూరు అంటే మామిడికాయ పొడి అంటారు, ఆమ్చూర్ పౌడర్, అదొక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ మిక్సీ పట్టిన తర్వాత అందులో కలుపుకోవాలి. తర్వాత మనం వాటర్ ఇలాగ స్టెయిన్ చేసినాక అందులో వాటర్ యాడ్ చేసి ఆ పల్ప్లో ఇంకొంచెం వాటర్ వేసి పలుచగా చేసుకోవాలి. ఆ స్టెయిన్ చేసిన వాటర్లోకి కొంచెం నల్లప్పు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకొంచెం వాటర్ వేసి పలుచగా చేసుకోవాలి. ఓకే, అందులోనే మనం చిటికెడు ధనియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ నచ్చకపోతే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఉడకబెట్టిన బఠానీ, ఇందులో కావాలంటే ఆ పొటాటోలోకి ఉడకబెట్టిన బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మార్కెట్లో దొరికే పానీపూరి ప్యాకెట్ ఇది తీసుకొని డీప్ ఆయిల్లో వేస్తే ఇలా పొంగుతాయి పూరీలాగా, అది మనం యూజ్ చేసుకోవచ్చు.